హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అర కేజీ రవ్వతో రవ్వ కేసరిని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రవ్వ కేసరిని పండగలప్పుడు ప్రసాదంగా పెట్టాలన్నా, లేదంటే మీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా, ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కొలతలతో గనుక రవ్వ కేసరి చేశారంటే అమృతంలా ఉంటుంది, నోట్లో వెన్నలా కరిగిపోతుంది. టేస్ట్ అంత బాగుంటుందండి. ఈ రవ్వ కేసరిని తయారు చేసుకోవటానికి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 కప్పుతో 3/4 కప్పు వరకు నెయ్యిని తీసుకుంటున్నానండి. ఈ నెయ్యిలో నుంచి హాఫ్ నెయ్యిని వేసుకొని మనం ఈ రవ్వ కేసరి కోసం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే 1/2 కప్ జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. 1/4 కప్పు బాదం పప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి. కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 కప్ వరకు ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనం రవ్వ కేసరిని ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ని కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుందండి. వీటన్నింటినీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి 1/2 కేజీ వరకు బొంబాయి రవ్వను తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ కప్పుతో కావాలంటే ఇలా ఒక గిన్నెలో వేసుకొని కొలుచుకొనైనా తీసుకోవచ్చండి. నేను తీసుకున్న కప్పుతో 3/4 కప్పు రవ్వ ఉంది. వెయిట్లో వచ్చేసి 500 గ్రామ్స్ వరకు ఈ బొంబాయి రవ్వను తీసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే రవ్వ అనేది బాగా వేగుతుంది. ఒకవైపు రవ్వ ఫ్రై చేసుకుంటూ మరొక వైపు ఒక మందపాటి గిన్నెను తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ పోసుకొని ఈ వాటర్ బాగా తెరిలేంత వరకు మరిగించుకోవాలి. మనకి రవ్వ ఫ్రై అయ్యేలోపు ఈ వాటర్ మరిగిపోతాయండి. ఒకవైపు వాటర్ మరుగుతుంటేనే మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ అనేది ఎంత బాగా ఫ్రై అయితే ఈ రవ్వ కేసరి టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ఇలా రవ్వని ఫ్రై చేసుకుంటూనే మనం మరిగించుకునే వాటర్లోకి 1/4 టీ స్పూన్ అంతా ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కలర్ వేసి వాటర్ బాగా తెరులుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా ఈ వాటర్లో వేసుకొని కలుపుకోవాలి. రవ్వ మొత్తం ఒకేసారి వేసామంటే రవ్వ అనేది ఉండలు కడుతుందండి. ఇలా కొంచెం కొంచెంగా రవ్వను వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే రవ్వ కేసరి అనేది ఉండలేమీ లేకుండా స్మూత్గా ఉడికిపోతుందండి. ఇలా రవ్వ మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడే రవ్వ కేసరి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మనం రవ్వని ఫ్రై చేసాం కాబట్టి రవ్వ కూడా ఉండలు కట్టకుండా ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలానే ఒక 4-5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించామంటే ఈ రవ్వ కేసరి అనేది బాగా ఉడికి దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు పంచదారను వేసుకున్నామంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే 3/4 కప్పు రవ్వ తీసుకున్నా కాబట్టి 1 కప్పు పంచదార వేసుకున్నానండి. ఇలా వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ మరీ ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొక 1/4 కప్పు వరకు పంచదారను వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను. మనం స్టార్టింగ్లో 3/4 కప్పు నెయ్యిని తీసుకొని 1/2 కప్పు వేసుకున్నాం కదా, మిగిలిన నెయ్యిని ఈ టైంలో వేసుకొని ఒకసారి బాగా కలిపి రవ్వ కేసరిని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు ఉడికించామంటే రవ్వ కేసరి అనేది జ్యూసీగా పర్ఫెక్ట్గా తయారైపోతుంది. చివరగా ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే మనకి రవ్వ కేసరి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ విధంగా రవ్వ కేసరిని ఒక్కసారి చేసి చూడండి. చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా జ్యూసీగా రవ్వ కేసరిని తయారు చేసుకోవచ్చు. ఈ కొలతలతో చేశారంటే ఎన్ని కిలోల రవ్వ కేసరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.